నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు గరిమెళ్ళ గోపాలరావు, జీకొండూరు మండలం, మైలవరం కాన్స్టిట్యున్సీ, మైలవరం నియోజకవర్గం. ఊరు సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారు సూపర్ 6 సూపర్ 7 అంటూ ప్రజలను మోసం చేశారని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? జగన్ చెప్పేది మొత్తం ఇంకా సైకోగానే అబద్ధాలు చెప్పుకుంటూ ఆ అబద్ధాలనే నిజం చేయాలని 10 సార్లుగా చెప్తే నిజం అవుతుందనే ఆలోచనలో ఉండ మనిషి ఆయన. 6 దీని ప్రాక్టికల్గా మనము చేసి చూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజల కోసం సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళ లాగా చేసి చూపిస్తున్నారు. ఆయన ఇది తట్టుకోలేక, ఆయన చేసే పనులు ఇది తట్టుకోలేక ఇంకా మేమే వస్తామనే అపోహలో ఉన్న మనిషి. ఇది ఫారిన్లో కూడా ఇన్ని కోట్లు, అసలు ఎన్ని లక్షలు కొట్టేశాడో అది బయటపడుతుంది మొత్తం కూడా. అన్నీ అది చెప్పేశారు కూడా. చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పేశారు, ఎవరు ఏ తప్పు చేసినా శిక్ష పడటం ఖాయం, దానికి న్యాయబద్ధంగా కూడా చేయటం జరుగుతుంది అనేది చెప్పేశారు. ఆయన చెప్పుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి చేసే పనులు ఆయన సొంత చెల్లెలో చెప్తుంది. 72,000 కోట్లకి సమానం వాళ్ళు మోసం చేసింది. 1750 కోట్లు లంచం ఇచ్చాడు అదాని. ఆయనకి ఫ్రీగా చెక్కు, ఆంధ్రప్రదేశ్లో నీవు ఎంతన్నా దోసుకో అని ఫ్రీగా చెక్ ఇచ్చేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంని ఎన్ని లక్షల కోట్లే ఇప్పటివరకు. అది ఏ రూపంగా ఆయన కానీ వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళకి, తర్వాత తెలుగుదేశం కార్యకర్తలని వీళ్ళని పెట్టిన ఇబ్బందులన్నీ కూడా దానికి పూర్తిగా బదులు తీసుకోవటం తప్పకుండా జరుగుతుంది. అంటే నిన్న చంద్రబాబు గారు అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్ చూసారా మీరు? చూశాను. ఎలా ఉంది సార్ బడ్జెట్? అన్ని కోణాల నుంచి అందరికీ, పేద ప్రజలకి ఉపయోగపడేదిలాగా ఉంది బడ్జెట్. మనం అన్ని డిపార్ట్మెంట్లు మనం అన్ని చూస్తున్నాం. డిపార్ట్మెంట్ వైజ్ కూడా అభివృద్ధికి సాధ్యమయ్యేటట్టు సంక్షేమంగా ఆల్రెడీ ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చు చేసే ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం. దీని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు డైనమిక్ లీడరు. మన డైనమిక్ లీడర్ కూడా పరిపాలనా దక్షుడు. ఈ 40 సంవత్సరాల నుంచి కూడా పరిపాలన అంటే ఏమిటి అనే తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉంటే మనందరికీ కూడా, ప్రజలందరికీ, పేద ప్రజలందరికీ కూడా సంక్షేమం, అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అభివృద్ధి చెందటానికి కూటమి ప్రభుత్వమే అవసరం. అంటే నిన్న బడ్జెట్లో కూడా ప్రజలను మోసం చేస్తున్నారు చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. దీన్ని ఎలా చూడదు? బడ్జెట్లో స్టడీ చేసి ఇవి ఆయన చెప్పే మాటలు అబద్ధాలు కూడా నిజం చేయాలని ఏ ఫీల్డ్లోనన్నా కానీ, ఇప్పుడు బడ్జెట్ కూడా మంచి బడ్జెట్ ఇవ్వటం కూడా ప్రజలకు ఉపయోగపడుతుందని ఈయన ఈర్ష్యతో మాట్లాడటమే తప్ప ఆయన అన్నీ స్టడీ చేసి ఏది ఎట్లా డెవలప్ అవుతుందో అవన్నీ కూడా పూర్తిగా తెలిసినట్టు కూడా కనపడతలా జగన్మోహన్ రెడ్డికి. ఆయన ఓన్లీ దానిని వ్యతిరేకించటం, దాన్ని క్రిటిసైజ్ చేయటానికే సరిపోయి దాని మాటలు, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. కూటమి ప్రభుత్వం మంచి పాలనలో అందరికీ ఉపయోగపడేదిలా ఉంది. నిన్న షర్మిల గారు మాట్లాడుతూ అన్న సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో నా మీద చాలా ట్రోల్స్ చేస్తున్నారు, ఇది ఎంతవరకు తగ్గుతున్నావు అని చెప్పి అడుగుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇది పూర్తిగా మామూలుగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా కూడా ఆయన మోసకారి అనేది అర్థమవుతుంది. తల్లి మీద కేసు, తర్వాత తండ్రిని కేసులో ఇది చేర్పించాడు, ఎవరు? రాజశేఖర్ రెడ్డి గారిని. తర్వాత ఈమె మీద ట్రోల్స్ చేసింది. ఆయన ఒక సోషల్ మీడియాకి వ్యక్తులను నియమించుకొని సొంత సిస్టరు, సొంత తల్లి మీద కూడా ట్రోల్స్ చేపించాడంటే మానవత్వం ఉన్న మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి.
మానవత్వం లేదు జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఇవన్నీ చేయటం జరుగుతుంది. ప్రజలు కూడా అందరూ అర్థం. మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్లో ఎన్నికల్లో రావటం అనేది అది జరిగే పని కాదు. మరి త్వరలో జమ్లింగ్ ఎలక్షన్ జరగబోతుంది, మళ్ళీ మేమే వస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కంఠాపదంగా చెప్తున్నారు. జమ్లింగ్ ఇప్పుడు మోడీ గారు జమ్లింగ్ ఎలక్షన్ అనౌన్స్ చేసినా కానీ అది జరిగేది కాదు. ఎలక్షన్ తొందరగా వస్తుందనే ఉదాహరణ చెబుతున్నాడు ఆయన. ఎప్పుడు వచ్చిన ఎలక్షను జగన్మోహన్ రెడ్డి రావటం అనేది జరిగే పని కాదు. ఇది ప్రజలందరి అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి అభిప్రాయం. కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటారు ఫైనల్? కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా సంక్షేమం, అభివృద్ధి చేయగల సత్తా ఉంది, చేస్తుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది. పేద ప్రజలు సుఖ సంతోషాలతో జీవించడానికి వీలవుతుంది.